ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్లో భాగంగా మన రెండవ వీడియోను చేద్దాము. కొంచెం ఆలస్యంగా వచ్చాను. ఇక మీదట ఏ గ్యాప్ లేకుండా త్వరగా వీడియోస్ చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అంతా విన్న తర్వాత నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. తర్వాత ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ హెల్త్ స్పెక్ట్రమ్ మన హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా చోట్ల చెప్పని ఒక టాపిక్ హెల్త్ స్పెక్ట్రమ్ అనేది. హెల్త్ స్పెక్ట్రమ్ అనేది చాలా చోట్ల తెలియదు, చాలా మందికి తెలియదు, చాలా మంది చెప్పని విషయం ఇది. ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మ్యాచ్ ద హెల్త్ స్పెక్ట్రమ్ విత్ కంటిన్యూ అంటే ఇక్కడ హెల్త్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్, ఫిజికల్, ఈ 4 రకాల కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంటిన్యూమ్ అంటే ఏ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ ఏ విధంగా ఉంటుంది, ఎమోషనల్ హెల్త్ ఏ విధంగా ఉంటుంది, మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ హెల్త్ ఏ విధంగా దేని మీద ఎలా ఆధారపడి ఉంటుంది అనేది మ్యాచ్ చేయమని చెప్పారు. ఒకసారి ఆప్షన్ చూస్తే ఫంక్షనల్ అండ్ డిస్ఫంక్షనల్, జాయ్, డిస్పైర్, కనెక్టెడ్, డిస్కనెక్టెడ్, పాజిటివ్, నెగటివ్. ఇక్కడ మనకు కాంపోనెంట్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆప్షన్స్ లో కాంపోనెంట్స్ సంబంధించినటువంటి కంటిన్యూమ్ అంటే అది ఏ విధంగా వర్క్ అవుతుందో అనేది కూడా ఇచ్చారు. సో మనం దీన్ని కాంపోనెంట్స్ ని వాటికి మ్యాచ్ చేయాలి. ఇక్కడ స్పిరిచువల్ అంటేనే మనకు దైవము, భక్తి ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. సో కొంతమంది దైవం అంటే చాలా ఇష్టంతో గుడికి వెళ్తూ ఉంటారు, అలాగే కొంతమంది చాలా దూరం పెడతారు. సో ఈ స్పిరిచువల్ అనేది కనెక్టెడ్, డిస్కనెక్టెడ్. కొంతమంది దేవునికి కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కారు. సో వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉంటారు. మనం వాళ్ళని నాస్తికులు అని కూడా అంటాం. సో స్పిరిచువల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కనెక్టెడ్, డిస్కనెక్టెడ్ 3. అలాగే నెక్స్ట్ మెంటల్ అంటే మన మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి మనం దీన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. మనము ఒక విషయాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఊహించుకున్నప్పుడు 2 రకాలుగా ఆలోచిస్తాం, either గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఇప్పుడు నాకు నచ్చని ఒక వ్యక్తి కనిపించాడు, ఆ వ్యక్తి ఏ పని చేసినా కూడా నాకు నచ్చదు, కాబట్టి అతను ఏ పని చేసినా కూడా నేను సరిగా చేయలేదు, నాకు నచ్చలేదు అంట. అదే నాకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఒక తప్పు చేసినా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మెంటల్ హెల్త్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్కి సంబంధించింది. బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. నెక్స్ట్ ఎమోషనల్ హెల్త్ బాధ, దుఃఖం వీటన్నిటికీ సంబంధించింది. ఎమోషనల్గా ఒక సమస్య వచ్చినప్పుడు మనము ఇక ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాధపడినప్పుడు, ఏదైనా సమస్య జరిగినప్పుడు బాధపడతాము. అలాగే ఒక ఫెస్టివల్ లేదంటే బర్త్డేనో వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. సో అంటే ఇక్కడ జాయ్. ఇక్కడ మనకు ఎమోషనల్ హెల్త్ అనేది జాయ్ ఆర్ డిస్పైర్. ఆనందంగా ఉండడం లేదంటే బాధగా ఉండడం. ఈ మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుందంటే, మెంటల్ హెల్త్ బాగుండాలంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా గడుపుతూ ఉండాలి. ఒకవేళ మనం బాధపడుతూ ఉంటే మెంటల్ హెల్త్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ డి ఫిజికల్ హెల్త్ అంటే మనకు ఆల్రెడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మనకు అన్ని తెలిసి ఉంటాయి. మనం సరిగా వర్క్ చేస్తున్నామా లేదా, పని చేస్తున్నామా లేదా అనే దానిపైన ఫిజికల్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం నార్మల్గా మనకు సంబంధించిన మినిమం వర్క్స్ని, మనం డైలీ రొటీన్ వర్క్స్ని సరిగా చేసుకోగలిగినట్లయితే మనకు ఫిజికల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉందని అర్థం. లేదు మన పనులను మనం సరిగా చేసుకోలేకపోతున్నామంటే మనకు ఫిజికల్ హెల్త్ సరిగా లేదని అర్థం. సో ఫిజికల్ హెల్త్ అనేది ఫంక్షనల్ ఆర్ డిస్ఫంక్షనల్ దీని మీద ఆధారపడింది. బాగా మన బాడీ పార్ట్స్ అన్ని ఫంక్షనింగ్ అవుతూ ఉంటే దాన్ని ఫిజికల్ హెల్త్ బాగుందంటాము. సరిగా ఫంక్షనింగ్ చేయలేకపోతే ఫిజికల్ హెల్త్ సరిగా లేదు అని అంటాం. సో ఫిజికల్ హెల్త్ ఫంక్షనల్ అండ్ డిస్ఫంక్షనల్. సో ఈ విధంగా హెల్త్ స్పెక్ట్రమ్ అంటే హెల్త్ కాంపోనెంట్స్ ని వాటి యొక్క పనులు దేని మీద ఆధారపడి ఉంటుందో మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో స్పిరిచువల్ హెల్త్ అనేది కనెక్టెడ్ అండ్ డిస్కనెక్టెడ్. దేవునికి కొంతమంది కనెక్ట్ అవుతారు అంటే భక్తికి, కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమంది కనెక్ట్ కాదు.
మెంటల్ హెల్త్ అన్న మనం మైండ్ ఆలోచించే విధానాన్ని బట్టి ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ డిసైడ్ చేస్తాం, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎమోషనల్ హెల్త్, ఇప్పుడు ఎమోషనల్ హెల్త్ అనేది మనం మన ఫీలింగ్స్ కి సంబంధించిన అదే బాధ, కోపం అన్నీ ఉంటాయి. జాయ్ ఆర్ డిస్పే, ఆనందము లేదా బాధ, ఇబ్బంది పడడం. ఫిజికల్ హెల్త్, మనం ఫంక్షనల్ అండ్ డిస్ఫంక్షనల్, మనం కరెక్ట్ గా పని చేస్తే అది ఫిజికల్ హెల్త్ బాగున్నట్టు, పని చేయలేకపోతే డిస్ఫంక్షనల్, పని ఫిజికల్ హెల్త్ తక్కువగా ఉన్నట్టు అవుతారు. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెల్త్ స్పెక్ట్రమ్. హెల్త్ని మనకి ఇక్కడ 4 భాగాలుగా, దట్ మీన్స్ 2 భాగాలుగా డివైడ్ చేశారు. మనకి ఇక్కడ హెల్త్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఇక్కడ నార్మల్ హెల్త్ ఉంది అనుకుంటే, అంటే హెల్త్ మిడిల్, ఎలాంటి సమస్యలు ఏమీ లేనప్పుడు నార్మల్. ఇప్పుడు కిందికి వద్దాం. ఫస్ట్ వన్ అంటే డౌన్ అవుతుంది, ఇది హెల్త్ మిడిల్ పాయింట్. హెల్త్ మనకు బాగుంది అని కాదు, హెల్త్ మనకు బాగలేదని కాదు, ఇది మిడ్ పాయింట్. ఆ మిడ్ పాయింట్ నుంచి తక్కువకి వస్తే అంటే హెల్త్ డౌన్ అవుతూ ఉంటే అన్రికగ్నైజ్డ్ సిక్. అన్రికగ్నైజ్డ్ సిక్. హెల్త్ స్పెక్ట్రమ్లో హెల్త్ డౌన్ అయ్యే కొద్దీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్రికగ్నైజ్డ్ సిక్. నెక్స్ట్ మైల్డ్ సిక్. మైల్డ్ అంటే చాలా తక్కువగా ఉండనట్టు, ఏదో చిన్నపాటి జ్వరం రావడం, అప్పుడొకటి జలుబు రావడం, ఇలా చిన్నవి, లేదంటే ఏదైనా చిన్న సమస్య వచ్చి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం, దాన్ని మైల్డ్ సిక్ అంటాం. నెక్స్ట్ సివియర్ సిక్. సివియర్ సిక్ అంటే చాలా తీవ్రంగా అనారోగ్య బారిన పడిపోయి ఒక వారం, 10 రోజులు లేదంటే 20 రోజులు సిక్ అయిపోయి మంచంలోనే పడి ఉండడం, లేదంటే తీవ్రంగా అనారోగ్యానికి గురైపోయి బాడీ పార్ట్స్ అన్ని దెబ్బతినడం, దీన్ని సివియర్ సిక్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ డెత్. మనకు అనారోగ్యం ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఆప్షన్ లేదు, మెడిసిన్స్ వాడతాము, లేదంటే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటాము, కుదరనప్పుడు డెత్. అది లాస్ట్ స్టేజ్ అన్నమాట. సో ఇది అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అన్రికగ్నైజ్డ్ సిక్, కనిపించినట్లుగా ఉండడం. మనకు డిసీజ్ ఉన్నా కూడా కనిపించినట్టు, ఏదో తక్కువగా ఉండడం. మైల్డ్ సిక్ అంటే చాలా తక్కువ మోతాదులో అనారోగ్యం రావడం. సివియర్ సిక్ అంటే తీవ్రంగా బాధపడడం, జబ్బులతో, రోగాలతో తీవ్రంగా బాధపడడం. డెత్ అంటే లాస్ట్ స్టేజ్, చనిపోతారు. సో అదే విధంగా పైన హెల్త్ కొంచెం బాగుండే కొద్దీ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిక్. డిసీజెస్ సిక్. ఫ్రీ ఫ్రమ్ సిక్ అంటే అనారోగ్య బారిన పడకుండా ఉండటం. సెకండ్ స్టేజ్ బెటర్ హెల్త్. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ పాజిటివ్ హెల్త్. థర్డ్ స్టేజ్ పాజిటివ్ హెల్త్. ఇది హెల్త్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఇది మనకు చాలా చోట్ల దొరకదు. సో హెల్త్ స్పెక్ట్రమ్లో స్టేజెస్ అన్నమాట ఇవి. ఇది లెవెల్స్ అన్నమాట. లోయెస్ట్ లెవెల్ హెల్త్ లెవెల్ డౌన్ అయ్యే కొద్దీ ఇలా ఉంటుంది. లెవెల్ హై అయ్యే కొద్దీ ఈ విధంగా ఉంటుంది. హెల్త్ అనేది లెవెల్ డౌన్ అయ్యే కొద్దీ ఈ స్టేజెస్ ఉంటాయి. లెవెల్ హై అయ్యే కొద్దీ ఈ 3 స్టేజెస్ ఉంటాయి. లెవెల్ డౌన్ అయ్యే కొద్దీ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అన్రికగ్నైజ్డ్ సిక్, సెకండ్ స్టేజ్ వచ్చేసి మైల్డ్ సిక్, థర్డ్ స్టేజ్ వచ్చేసి సివియర్ సిక్, ఫోర్త్ స్టేజ్ అండ్ లాస్ట్ స్టేజ్ ఈజ్ డెత్. అలాగే పైకి పోయే కొద్దీ
నార్మల్గా నార్మల్గా ఉన్నప్పుడు ఇంకా హెల్త్ పెరిగే కొద్దీ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ సిక్, అంటే సిక్ లేకుండా ఉండడం, అనారోగ్యం లేకుండా ఉండడం, బెటర్ హెల్త్. ఇంకా మనం ఆరోగ్యపు అలవాట్లు కానీ ఇంకోటి కానీ నార్మల్గా బాగా తినడం వల్ల మంచి హెల్త్ను సంపాదించడం సెకండ్ స్టేజ్. పాజిటివ్ హెల్త్ మ్యాక్సిమం ఒక మనిషికి ఎలా హెల్త్ ఉండాలో ఆప్టిమం లెవెల్ అనమాట, అంటే మ్యాక్సిమం ఒక అవసరమైనంత టాప్ లెవెల్ ఆఫ్ హెల్త్. పాజిటివ్ హెల్త్ అంటే టాప్ లెవెల్ ఆఫ్ హెల్త్. సో ఇక్కడ దీనికి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, మనం ఇక్కడ క్వశ్చన్ చూసాం, మ్యాచ్ ద హెల్త్ స్పెక్ట్రమ్ విత్ కాంటిన్యూమ్ అనేసి. ఇక్కడ అలాగే స్పిరిచువల్ కింది వాటిలో స్పిరిచువల్ హెల్త్ కు సంబంధించి సరైనది ఏది అని ఇచ్చేసి ఈ 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. అలాగే మెంటల్ హెల్త్ సంబంధించింది ఏదని ఇచ్చేసి ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇదంతా ఓకే. ఇక్కడ మనకు ఒక 4 క్వశ్చన్లు వచ్చాయి. సో ఇక్కడ ఏ క్వశ్చన్ అడుగుతారు? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్, అలాగే highest level of health and lowest level of health. Either what is the highest level of health అని అడిగినప్పుడు మనం హైయెస్ట్ లెవెల్ హై పాజిటివ్ హెల్త్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ అన్నప్పుడు పాజిటివ్ హెల్త్. ఓకేనా? అలాగే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్, వాట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ అని అడిగినప్పుడు మనము ఏం చెప్పాలి? లోయెస్ట్ లెవెల్. సారీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ అన్నప్పుడు పాజిటివ్ హెల్త్ అని చెప్పాలి. లోయెస్ట్ లెవెల్ ఆఫ్ హెల్త్ అన్నప్పుడు డెత్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ హెల్త్ కాంపోనెంట్స్ కి అవి ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. అలాగే హెల్త్ స్పెక్ట్రమ్ లో హెల్త్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ గురించి చెప్పడం జరిగింది. వాటిని ఏ విధంగా అడుగుతారో కూడా తెలియచెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు టాపిక్. ఇలా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.